క్రైస్తవులకి హిందువులకి గొడవ. గొప్పోళ్ళు కాదు, హిందువులు గొప్పోళ్ళు కాదు, ముస్లింలు గొప్పోళ్ళు. ఎందుకని గొడవలు? సరే అయితే కొట్టుకుంటానికా, లేకపోతే దేనికి ఇది? వాడు అన్నాడని వీడు, వీడు అన్నాడని వాడు. బాగానే ఉంది. అసలుకి ఈ రోజుల్లో ఏదైనా కొనుక్కోవాలి అంటే ధరలు పెరిగిపోయిన పరిస్థితి. కష్టపడి రూపాయి తెచ్చుకుంటే ఆ రూపాయి ఎటు సరిపోని పరిస్థితి. ఇంతకుముందు ఒకళ్ళు పని చేస్తే ఇంటిళ్ళ బాధ కూర్చొని తినేవాళ్ళు. 10 రోజులు పనికి వెళ్ళకపోయినా కానీ అలా గడిచేది. ఈరోజు ఇంటిళ్ళలో 10 మంది ఉన్నా 10 మందికి కష్టపడుతున్నా, సాయంత్రానికి రూపాయి కనిపించట్లేదు. కారణం ఏంటి? అరే మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది? కొంతమంది ఏమో దీనికి కారణం ఏంటని ఎదుగుతూ ఉన్నారు. కానీ 2 కారణాలను చెప్తానండి. ఇప్పుడు ఇన్ని గొడవలు జరుగుతున్నాయి ఈ క్రిస్టియన్స్కి, హిందువులకి. ఎన్ని అంటే ఇవి కావాల్సి వచ్చినాయి మనకు కదా. మనకి మన పంచాయతీలు, మన ఎదుగుదల, మన కోరికలు, మనం పుట్టాం, మనం ఇదంతా అనిపించడానికి ఏం పట్టవు. అంతా గొడవలు, కోరికలు ఇదే. ఈరోజు హిందూ, క్రిస్టియన్ వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక కామన్ తెలుగు తక్కువ దిక్కుమాల పని, దేశానికి నష్టాన్ని తెచ్చేటటువంటి ఒక ప్రక్రియ గురించి మాట్లాడతాను. చాలా జాగ్రత్తగా వినండి. అర్థమైందా? ఒకడేమో నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు, ఒకడేమో నేను హిందూ అని చెప్పుకుంటాడు, ఒకడేమో నేను ముస్లిం అని చెప్పుకుంటాడు. కానీ ఈ ముగ్గురు ఎక్కడున్నారని మర్చిపోతారు. ఈ ముగ్గురు కలిసి చేయాల్సిన పని మర్చిపోతారు. కానీ వీళ్ళు ముందు కొట్టుకోవాలి. అర్థమైంది? వీళ్ళ అభిప్రాయాలు గెలిపించుకోవడానికి దేశం చంకన ఆగిపోయినా పర్వాలా, ఇటు ఆర్మీ పోయినా పర్వాలేదు. ఆర్మీలో కూడా మత గొడవలు తీసుకొచ్చారు మన మధ్య. ఆడెవరో గుళ్ళోకి వచ్చి నమస్కారం పెట్టలేదంట, వీళ్ళెవరో దానికి తీసుకెళ్ళి కేసు పెట్టారంట, వాళ్ళెవరో జడ్జి గారు ఉద్యోగం తీసేశాడంట. అసలు ఒక రిలీజియన్కి, ఒక జాబ్కి సంబంధం ఏంటి? సంబంధం ఏంటి నేను అడుగుతున్నాను. సంబంధం లేదు. కానీ ఏంటంటే మా హాలు గెలవాలి. ఒక పక్కన దేశం ఆర్థికంగా ప్రధానమంత్రి రోడ్డు మీదకి వచ్చి అరే బంగారం కొనుక్కోమాకండి, వేరే ఊర్లో వెళ్ళమాకండి, మన దేశంలో ఉన్న వస్తువులే కొనుక్కోండి, ఇష్టాలు చంపుకొని మరి ఇక్కడే ఉండండి, ఇక్కడే చూడండి, ఇక్కడే తిరగండి అని చెప్తుంటే, అంటే ఒక ప్రధానమంత్రి వచ్చి మన కోరికలు చంపుకోమంటున్నాడు అంటే కనీసం మన దేశం ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉండకపోతే ఇంత జరుగుతుందని ఆలోచించేవాడు ఎవడరా? తెల్లారు లేగితే ఒకటి జెండా పెట్టుకొని శ్రీరాము, ఒకడు బైబిల్ పట్టుకొని జై యేసుక్రీస్తు. అంటే ఇదే నడిచిద్దాయక? క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ ఒక దగ్గర ఉంటున్నామంటే దేనికి? ఇది సెక్యులర్ కంట్రీ. ఇప్పుడు నేను సెక్యులర్ కంట్రీ అంటే కొంతమందిని వేసుకొని వస్తారు. ఎవడు చెప్పాడు సెక్యులర్ కంట్రీ అని? హిందూ దేశం. అరే ఇక్కడ ఎప్పటి నుంచో మనుషులు ఉంటున్నారా? ఇది హిందువులది కాదు, లేదా క్రిస్టియన్స్ది కాదు, ముస్లిమ్స్ది కాదు, ఇది మనుషులది. భారతదేశం అనేది మనుషులకి మనిషిగా గౌరవం ఇచ్చిన దేశం ఇది. అర్థమైందా? హిందువులని అరే చెడ్డోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. అన్ని వర్గాల్లో, అన్ని కులాల్లో, అన్ని మతాల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. అరే మనుషుల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారయ్యా. అంతెందుకు ప్రతి మనిషి తప్పు చేయనోడు లేడు. లేదు అంటే మీరు చూపించండి నాకు అట్లాంటి. అది పెద్ద భూత పదం. కొంతమంది దొరుకుతారు, కొంతమంది దొరకరు. కానీ ఇప్పుడు ఇంత ఆర్థిక సంక్షోభంలో దేశం ముందుకెళ్ళని పరిస్థితుల్లో ఉంటే మీరు ఇప్పుడు ఇట్లాగా మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేసి గద్దెక్కాలని కొంతమంది వీటిని అర్థం చేసుకొని క్యాష్ చేసుకోవాలని కొంతమంది. అసలు ఈ సమయంలో మనం ఏం చేయాలి? ముస్లింలుగా కానీ, క్రిస్టియన్గా కానీ, హిందువులుగా కానీ, సిక్కులుగా కానీ, బౌద్ధులు, ఏ కులమైనా ఏ మతమైనా ఏం చేయాలి? సోమరబోతుతనాన్ని తగ్గించాలి. దేశంలో మన ప్రోడక్ట్లకు సంబంధించిన ప్రతిదీ ఇంట్రెస్ట్గా పెరిగేలాగా ఉండాలి. అంటే ఇండస్ట్రీని అభివృద్ధి చేసుకోవాలి. తయారు చేసే వస్తువులు కొంచెం మోడర్న్గా పెరుగుతుంది కాబట్టి మోడర్న్ సిటీస్లో అందరికీ కొంచెం రకరకాల బైకులు వాడాలని ఉంటుంది. ఆఫ్రికా నుంచి, అమెరికా నుంచి, లేదంటే యూకే నుంచి, యుఎస్ నుంచి ఇట్లాగా రకరకాల డిజైన్ బైకులు వాడాలనిపించింది కొంతమంది యువతకి. అక్కడ నుండి కొనుక్కొచ్చుకుంటున్నారు. ఇప్పుడు అదే క్వాలిటీతో దానికంటే బెటర్గా ఏ ప్యానల్స్ వేయాలి, అరే ఏ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలని ఆలోచిస్తే అక్కడికి వెళ్ళదు కదా. అరే ఇది పక్కన పెట్టేసి మనకు కావాల్సిన దిక్కుమాల ఆలోచన ఏంటంటే హిందువులు గొప్పవాళ్ళు, క్రైస్తవులు గొప్పవాళ్ళు, ముస్లింలు గొప్పవాళ్ళు. లేర్రా మేము ఎప్పుడు నుండి ఎక్కడే పుట్టాం, ఇది అవసరమా? లేదు, మన వాళ్ళందరికీ ఇదే అవసరం అన్నట్టు కూర్చున్నారు. చూడండి, తెల్లారు లెగిస్తే మత గొడవలు, తెల్లారు లెగిస్తే కులాల గొడవలు, తెల్లారు లెగిస్తే కులాల పంచాయతీలు. మనిషికి మనిషి విలువించుకోవట్లేదు. ఎప్పుడు చూసినా కోర్టులు, ఎప్పుడు చూసినా గొడవలు. వాడు మా గుడి మీద ఇచ్చేసారు, వీడి గుడి. అరే ఏం పనులు అవి? సరే ఇప్పుడు అలా చేసిన వాళ్ళనే ఎందుకని మీరు శిక్షించట్లేదు? ఒక రిలీజన్లో ఒక తప్పు జరిగినప్పుడు ఆ మతానికి సంబంధించిన వ్యక్తులు ఆ వ్యక్తిని శిక్షించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా శిక్షించుకోకుండా బయటకు వచ్చి వేరే మతాల మీద బురద జల్లే పని పెట్టుకున్నారు. ఇటు క్రిస్టియన్స్ అని కాబట్టి, ఇటు హిందూస్ కానీ, అటు ముస్లిమ్స్ కానీ, నేను ఎవరినైనా చెప్తున్నాను, ప్రతి రిలీజన్లో మంచోళ్ళు ఎవరు ఉండరండి. వాడికి వాడే మంచోడు. ఇప్పుడు మాట్లాడుతున్నానా, నాకు నేను మంచోడిని అనుకున్నా కాదు. కానీ ఇక్కడ ఎన్ని రిలీజన్లు ఉన్నా
ఎన్ని మత గొడవలు ఉన్నా కానీ మనందరూ ఏం చేయాలంటే దేశ అభివృద్ధికి పాటుపడాలి. ముందు దానికి ఆలోచించండి. అదే తినడానికి పల్లెల్లో తిండి లేదు కానీ మేసాలకు సంపెంగ నూనె కావాలని తిరుగుతున్నారంట. మనకేమో భారతదేశంలో బంగారం కొనుక్కోవద్దు, భారతదేశంలో వస్తువులే వాడండి, మీ ఆశలు చంపుకోండి, వేరే దేశంలో ఉన్న ప్రోడక్ట్లు వాడమాకండి, టూరిజానికి వెళ్ళమాకండి అని ఎట్లా మనం చెప్పే పరిస్థితిలో ఉంటే ప్రధానమంత్రి మోడీ గారు, మనం మాత్రం ఇక్కడ కూర్చొని ఆంధ్రప్రదేశ్లో అరే ఆ క్రైస్తవులు ఇదిరా, అరే ఆ చర్చి మీద ఇదిరా, జై శ్రీరామ్ రా, జై యేసుక్రీస్తురా, ఏంటి పంచాయతీ? తెల్లారులగిస్తే ఇదే పంచాయతీ, తెల్లారులగిస్తే ఇదే. అసలుకి పని పెట్టుకొని పదే పదే ఇట్లాగే వీడియోలు చేసేవాళ్ళని మన గవర్నమెంట్ ఎందుకని బ్యాన్ చేయట్లేదు? ఎందుకు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది? సరే, ఎక్కడో గురించి వద్దు, ఎక్కడ రాధా మనోహర్ దాస్ ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నాడు. సర్వ శివశక్తి కరుణాకర్ సుగుణ అని ఒక ఆయన ఉన్నాడు. తర్వాత క్రిస్టియానిటీలో ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. తర్వాత ఇంకా కొంతమంది పాస్టర్లు ఇలాగే మాట్లాడుతున్నారు. అంటే యేసుక్రీస్తు గురించి, మనం పట్టుకున్నటువంటి బైబిల్ గురించి తెలుసుకోకుండా, దాని గొప్పతనం గురించి చెప్పుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ మత గ్రంథాల మీద దాడి చేయడం, లేదంటే వాళ్ళ మత గ్రంథాలు తెలుసుకొని వాళ్ళ గురించి మాట్లాడతారు. మీకేం పని? పాస్టర్లుగా ఉన్నప్పుడు బైబిల్ గురించి చెప్పండి, మన చర్చికి వచ్చే వాళ్ళకి చెప్పండి, లేదంటే సువార్త ప్రకటించేప్పుడు సువార్తలు చెప్పండి. కానీ అవతల వ్యక్తిని కించపరిచేలాగా మీరు సువార్త చేయమని చెప్పలేదే. లోకానికి ఏకైక మార్గం యేసుక్రీస్తు అని చెప్పమన్నాడు. ఎవరైనా ఎలాగే ఏకైక మార్గం అని వచ్చి మిమ్మల్ని అడిగితే చెప్పండి తర్వాత. అంతేగాని మీరు వాళ్ళు అడగకముందే మీరు ఎందుకని అట్లాగా వాళ్ళ మీద దూషణలు చేస్తున్నారు? ఇలాగ అటు ఇటు ఎవరైతే మత గొడవల్ని కేంద్రం చేసుకొని వాళ్ళ మీద వీళ్ళు వీడియోస్ చేసుకుంటూ ఉన్నారో ముందు వాళ్ళని ఆపాలి. ఈ సోషల్ మీడియాలో జరిగే రచ్చ ఆపాలి. లేకపోతే మన రాష్ట్రం, మన దేశం చాలా నష్టపోతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి మోడీ గారు ఆర్థిక వ్యవస్థ గురించి బంగారం కొనొద్దు, ఇంకోటి కొనొద్దు అని చెప్పాడు అంటే దేశ ఆర్థిక పరిస్థితిని మీరు దృష్టిలో పెట్టుకోండి. మత రాజకీయాలు మనకు అక్కర్లేదు, అర్థమైందా? దేశ అభివృద్ధి కావాలి. అరే బతుకున్నంతకాలం అన్నదమ్ములుగా ఉండి పక్క దేశంతో పోటీ పడి మనం ఇక లగ్జరీగా బతుక్కోకుండా పక్క దేశానికంటే హీనంగా బతుకుతున్నాము అంటే అరే ఇంతకు మించిన చిన్న జీవితం ఏది ఉంది? ఇంతకు మించిన తక్కువ జీవితం ఏముంది? మత గొడవలు, కుల గొడవలు ఏంటి? ఒకళ్ళు ప్రేమించుకున్నాం. నీ విశ్వాసాన్ని నువ్వు ప్రేమించుకో, గౌరవం ఇస్తాం. నా విశ్వాసాన్ని నేను ప్రేమించుకుంటా, నువ్వు గౌరవం ఇవ్వు. అర్థమైంది? ఎవడో బుర్ర తక్కువ మాట్లాడాడంటే వాడిని పనిష్ చేయాలి. కానీ వాడు మాట్లాడాడు నేను కూడా మాట్లాడతానని గడ్డి తినే పనులు ఆపండి. అర్థమైందా? మీకు ఎవరైనా క్రిస్టియానిటీలో ఒకవేళ హిందుత్వం మీద ఎక్కడైనా సరే తప్పు జరిగినప్పుడు వాడు ఎప్పుడైనా యూట్యూబ్ ఛానల్లో అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మీరు అమ్మటిని ఆ వీడియోని రికార్డ్ చేసి స్టేషన్కి వెళ్ళి ఆ వ్యక్తిని పిలిపించి, మళ్ళీ ఏదో కేసులు పెట్టడానికి గొడవ పెడతానికి కాదు, ఆ వ్యక్తి మాట వినేలాగా చేసుకోవాలి. ఏమని, మీరు ఇలాగ ఒక వీడియో చేశారు హిందూ దేవీ దేవతల మీద, సో మా దేవతల పేర్లు ఇవి, మీరు అవి ఉటంకించారు కాబట్టి మాకు ఇబ్బందికరంగా ఉన్నాయి, ఇలా మాట్లాడితే మేము ఊరుకోం, రెండోసారి ఫస్ట్ టైం మేము వార్నింగ్ ఇస్తాను ప్రేమపూర్వకంగా చెప్పాలి, రెండోసారి తీసుకెళ్ళి జైల్లో పడేయాలి. అలా జరగాలి. క్రిస్టియన్స్ కూడా చాలామంది ఇలా చేసి ఇలాగ ప్రేమపూర్వకంగా చెప్పాలి. లేదా రెండోసారి ఇస్తే జైల్లో పడేసి శిక్షణ వేసేటువంటి ఒక చట్టం రావాలి. అంతేగాని ఇలాగా వాడు గడ్డి తిన్నాడు నేను గడ్డి తింటాను, వాడి పెంట తిన్నాడు నేను పెంట తిన్నానని ఇలా ఎన్ని రోజులు తిరుగుతారు? ఇలా ఎన్ని రోజులు అంటారు? అవసరమా మనకి? అరే ఇక్కడ మనం హిందువుగానో ముస్లింగానో కాదురా, భారతీయుల్లో బతుకుతున్నాం. ఇది భారతదేశం, ఈ సెక్యులర్ కంట్రీ, ఇది మనుషులుండే భూమి, ఇది మనిషికి గౌరవం ఇచ్చిన భూమి ఇది. అరే ఇక్కడ మనిషిలా బతకండి. వాడు గడ్డి తిన్నాడని వీడు ఛానల్ పెట్టి గడ్డి తింటాడంట. తెల్లారు లేగిస్తే క్రిస్టియన్స్ మీద పడతాం, క్రిస్టియన్స్ వాడన్నాడని వీళ్ళు అంటాం, వీడు అన్నాడని వాళ్ళు అంటాం. తెల్లారు లేగిస్తే ఇదేనా వీడియో? భారతదేశం ఆర్థిక వ్యవస్థలో దెబ్బతింటుంది. దృష్టి పెట్టండి, ఈ పనులు కాదు. వెళ్ళండి, ఇండస్ట్రీలు పెట్టండి, మీ తెలివిని వాడండి. తెలివి ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ కోసం కొట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టేది చేసుకునేది లేకుండా, గవర్నమెంట్ ఇచ్చే సదుపాయాల గురించి చర్చించుకోకుండా, లేదంటే యువతకు పనికొచ్చే ఉపాధి కావాలనేది వీటి మీద అవేర్నెస్ వీడియోస్ లేవు. తెల్లారు లెగిస్తే మాది గొప్ప, మీది గొప్ప. ఏంటి మీది గొప్ప? అరే పూజలు చేసే వీడియోలు వాళ్ళు పెడుతున్నారు, యేసుక్రీస్తుని ప్రకటించే వీడియోలు వీళ్ళు పెడుతున్నారు. తప్పే ఉంది దీంట్లో? దానికి వ్యతిరేకిస్తూ వీడొక వీడియో, దీన్ని వ్యతిరేకిస్తూ వాడొక వీడియో. ఇంకా దేనికి రా? మనిషి అభిప్రాయాలు, మనిషి ఇష్టాయిష్టాలు గెలిపించుకోకుండా ఇంకా దేనికి? తెల్లారు లెగిస్తే దేశాన్ని పక్కన పడేయటం. ఈరోజు మనం బతుకు ఏది కొనాలన్నా ఆలోచించడమే. అన్ని ధరలు పెరిగిపోయిన పరిస్థితి. పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా బేరాలు ఆడి కొనుక్కుంటే స్థితికి వచ్చారు.
ఆలోచిస్తారని చెప్తున్నాను. మత గొడవలు, కుల గొడవలు వద్దు దయచేసి. ఇలాంటివి పెట్టుకోమాకండి. దేశం ఆర్థిక పరిస్థితి వెనక్కి వెళ్తుంది. తెలివైన వాళ్ళందరూ మీ తెలివిని ఇట్లా కొట్టుకుంటే దానికి పెట్టి మీ వీడియోలు చేయడం కాదు, దాన్ని ఎలా పరిష్కరించాలనే కోణంలో చూడండి. ఆడు గడ్డి తిన్నాడంట, నేను గడ్డి తింటానని ఒకటి వీడియో పెడతాం. మీరు పెట్టాల్సిన వీడియో కాదు, ఆ వీడియో తీసుకొని స్టేషన్ కేసు పెట్టి వాడిని పిలిపించి వాడికి అక్కడ చెప్పాలి, బ్రదర్ మీరు ఇలా మాట్లాడిన తప్పు, లేకపోతే తమ్ముడు నువ్వు ఇలా చేసిన తప్పు. ఇలాగ హిందూ గ్రంథాలకి వీటికి మా సాంప్రదాయాల్ని కించపరిచేలాగా ఉన్నాయి. దేర్ ఆర్ యూ రైట్స్, అవి మీ రైట్స్, అవన్నీ మీ రైట్స్ని ఉపయోగించుకోండి. అంతేగాని ఎవడో ఒక బుద్ధి లేని మాట మాట్లాడి దానికి దిగజారమాకండి. అటు హిందువులు కానీ, ఇటు క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ అంటే అన్నారని కాదు, ఎవడో పొలోమని పట్టుకొని వచ్చేయడం అలా చేయొద్దు, దయచేసి చేయొద్దు. ఒక ప్రేమపూర్వకంగా ఒక భారతీయుడిగా చెప్తున్నాను, భారతదేశంలో ఉన్నటువంటి ఒక క్రైస్తవుడిగా చెప్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న రిలీజియన్ కానీ, నేను ఉన్నటువంటి ఇది క్రిస్టియానిటీ అవ్వచ్చు, కానీ నేను ఒక భారత పౌరుణ్ణి. నేను సలహా చెప్పడానికి నాకు హక్కు ఉంది. కాబట్టి నా అభిప్రాయాన్ని పంచుకున్నాను. మీ విలువైన సమాచారాన్ని, మీ విలువైన అభిప్రాయాన్ని పంచుకోండి కామెంట్ సెక్షన్లో. ఓకేనా?